క్రియాటిన్ వల్ల హెయిర్ ఫాల్ అవుతుందా, లేకపోతే ఇది ఇంటర్నెట్లో వైరల్ అయిన ఫిట్నెస్ మిత్తా? చాలామంది క్రియాటిన్ వాడటానికి భయపడతారు. దానికి రీజన్ హెయిర్ ఫాల్ అవుతుందని చెప్పాలి. దీని వెనుకున్న ఎవిడెన్స్ ఏంటి, దీని వెనుక సైన్స్ ఏం చెప్తుంది? వీడియో ఎండ్ వరకు చూడు, క్లారిటీ వస్తుంది నీకే. అసలు దానికన్నా ముందు ఫస్ట్ క్రియాటిన్ అంటే ఏందో తెలుసుకుందాం. క్రియాటిన్ అంటే మన బాడీలో ఏటీపీ ఎనర్జీ సిస్టమ్కి సపోర్ట్ చేసే కాంపౌండ్ అనమాట. సింపుల్గా చెప్పాలంటే మన హై ఇంటెన్సిటీ వర్కౌట్ చేస్తున్నప్పుడు మన బాడీకి ఫాస్ట్ ఎనర్జీ ప్రొవైడ్ చేస్తుంది అనమాట ఇది. అందుకే దీన్ని స్ట్రెంగ్త్, పవర్, పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేయడానికి యూజ్ చేస్తారు. మరి ఈ హెయిర్ ఫాల్ థియరీ ఎక్కడి నుంచి వచ్చింది? ఒక ఓల్డ్ స్టడీలో క్రియాటిన్ యూజ్ చేసిన గ్రూప్కి టెస్ట్ చేస్తే డిహెచ్టీ హార్మోన్ ఇంక్రీజ్ అయిందని చెప్పని ఆ డిస్కషన్ వచ్చింది. డిహెచ్టీ అనేది హెయిర్ లాస్తో రిలేట్ అయ్యే హార్మోన్ అనమాట. ఎస్పెషల్లీ జెనెటిక్స్ అండ్ సెన్సిటివిటీ ఉంటే అప్పటి నుంచి ఇంకా క్రియాటిన్ యూజ్ చేస్తే హెయిర్ ఫాల్ అవుతుందని చెప్పని మిత్ వైరల్ అయిపోయింది. బట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే డిహెచ్టీ హార్మోన్ అబ్జర్వ్ అయిందంటే డైరెక్ట్గా హెయిర్ ఫాల్ అని చెప్పని ప్రూవ్ అయిపోదు. ఆ స్టడీ స్మాల్ స్టడీ, డైరెక్ట్ హెయిర్ ఫాల్ని మెజర్ చేయలేదు. క్రియాటిన్ డైరెక్ట్గా హెయిర్ ఫాల్ చేస్తుందని ప్రూఫ్ లేదు. కానీ డిహెచ్టీ డిస్కషన్ అండ్ జెనెటిక్స్ కాంటెస్ట్ వల్ల ఈ కన్ఫ్యూజన్ క్రియేట్ అయిపోయింది.